ఇవాళ వైజాగ్‌పై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ప్రజల అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపొందించే ఆలోచన చేశాం. 4 నెలల్లో మాస్టర్ ప్లాన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. 22A భూములు, తాగునీటి సమస్యలు, బీచ్ కారిడార్ ఇలా కొన్ని సమస్యలున్నాయి. చాలా కాలంగా అనకాపల్లి, గాజువాక భూ సమస్యలున్నాయి. వీటి పరిష్కారానికి మంత్రి నారాయణ ఆమోదం తెలిపారు అని కొనతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు విశాఖకు సంబంధించినటువంటి గ్రేటర్ విశాఖకు సంబంధించిన రివ్యూ పెట్టడం జరిగింది. శాసనసభ్యులతో, అధికారులతో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో, నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో, ఇతర కనెక్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నిటితోనూ చాలా ఫ్రూట్ఫుల్గా ఈరోజు చాలా ఫలప్రదంగా ఈరోజు జరిగింది ఈ రివ్యూ. ఈ రివ్యూలో చాలా విషయాలు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా ఏవైతే మాస్టర్ ప్లాన్ ఉందో గతంలో తప్పులు తడకలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా వారు ఇష్టానుసారంగా వారు మాస్టర్ ప్లాన్ అన్ని కూడా మార్చి వారు రూపొందించినటువంటిది మళ్ళీ రివ్యూ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రేటర్ విశాఖ అంటే రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎక్కువ రెవెన్యూ సంపాదించినటువంటి పెద్ద నగరం కాబట్టి ఈ నగరానికి సరైనటువంటి మాస్టర్ ప్లాన్ ఉండాలనే శాసనసభ్యుల కోరిక మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు నిర్ణయం తీసుకొని ఒక రివ్యూ చేసి అది త్వరలోనే ఇది ఫైనలైజ్ చేయాలనేసి ఒక 6 మాసాలు అడిగినప్పటికీ మినిస్టర్ గారు 3 నెలల్లోనే ఇది పూర్తి చేయాలని 4 మాసాల్లో పూర్తి చేయాలనేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు గతంలో ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి సంబంధించినంత వరకు 22Aకి సంబంధించింది కానీ, త్రాగునీటికి సమస్యలకు సంబంధించి కానీ, రైల్వే కనెక్టివిటీకి సంబంధించి అవి ఏవైతే రేడియల్ రోడ్స్ ఉన్నాయో, అదేవిధంగా మీకు బీచ్ కారిడార్ ఉందో అవి నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి అవి కూడా ఫైనలైజ్ చేసి అతి త్వరలోనే ఎయిర్పోర్టు తయారవుతున్న టైంకే ఈ రేడియల్ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. వీటితో పాటు చాలా కాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలు అనకాపల్లికి సంబంధించిన ల్యాండ్ పూల్ కానీ, అదేవిధంగా గాజువాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఏవైతే కాంపన్సేషన్ ఇవ్వాల్సినవి వాటి విషయంలో కూడా నిర్ణయం తీసుకొని త్వరితగతిన అది పరిష్కారం చేయాలనేసి వారు ఆదేశాలు ఇవ్వడం శాసనసభ్యులందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ గత 20-30 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఒక మంచి పరిష్కారం ఈరోజు మంత్రి గారు చూపించినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వైజాగ్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఈ VMRDAకి సంబంధించినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ రివ్యూ మీద మరి ఈరోజు మాకు మీటింగ్ పెట్టడం జరిగిందండి. అయితే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఏదైతే మనం ఇమాజినరీ రోడ్స్ అంటున్నాం, ప్రపోజ్డ్ రోడ్స్ అంటున్నాం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కనుక గత 20 సంవత్సరాలు మనం 20 సంవత్సరాల క్రితం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. మళ్ళీ 2040 వరకు ఇంకో 20 ఇయర్స్కి మళ్ళీ మాస్టర్ ప్లాన్ రివైజ్ చేశారు మళ్ళీ. సో దీనివల్ల కొన్ని ప్రపోజ్డ్ రోడ్స్లో చిన్న చితక సైట్లు ఉన్నటువంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ రాదు. కనుక దాని మీద ఆ రోడ్లు ఒక్కో సందర్భంలో ఫామ్ అవ్వచ్చు, ఫామ్ కాకపోవచ్చు. కనుక దాని మీద అసలు అసాధ్యాల మీద పూర్తి అధ్యయనం చేసి ఆ రోడ్లు పెట్టండి అని క్లియర్గా అందరు శాసనసభ్యులు మంత్రి గారి దృష్టికి తేవడం జరిగింది. వారు కూడా ఊరికే రోడ్లు ప్రపోజ్ చేయొద్దు, దాన్ని అసాధ్యాల మీద పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని పెట్టండి అని చెప్పడం. దీనివల్ల ఏంటంటే మనకు చాలామంది ఆ సైట్ ఓనర్స్కి, ఈ రోడ్ను ఆనుకున్నటువంటి సైట్ ఓనర్స్కి లబ్ధి చేకూరేటట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇన్ కేసు ఆ రోడ్లో భవిష్యత్తులో పోయేటట్టుగా ఉంటే ఒక ఎఫిడవిట్ పేపర్ మీద కూడా వాళ్ళకి ప్లాన్ ఇవ్వండి. ఎఫిడవిట్ ఇస్తే స్ట్రక్చరల్ డ్యామేజ్ని క్లెయిమ్ చేయము అనే ఎఫిడవిట్ ఇస్తే వారికి ప్లాన్ వచ్చే విధంగా పెట్టమని చెప్పేసి అందరూ శాసనసభ్యులు చెప్పారు. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా టీడీఆర్ విషయాలు ఉన్నాయి, అనేక టీడీఆర్ ఇష్యూస్. ఆ టీడీఆర్ ఇష్యూస్ కూడా పరిష్కారం చూపించాలని ఇదే పెండింగ్. అలాగే ఇదే కాకుండా ఒక అధికారం మారిన తర్వాత ఆ ఇష్యూ మరుగున పడిపోతుంది. అనేక విషయాలు ఈ అధికారులు మార్పు వల్ల జరుగుతున్నటువంటిది కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం. సో పెండింగ్ ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కూడా, అలాగే మాస్టర్ ప్లాన్లో గత ప్రభుత్వం ఏం చేశారంటే అడ్డుగోలుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత సైట్లలో
ఈ మాస్టర్ ప్లాన్లు ప్రపోజ్ చేశారు. దాని మీద పూర్తి స్థాయి రివ్యూ కూడా చేయమని చెప్పేసి మంత్రి గారికి తీసుకుని రావడం జరిగింది. సుమారు 3 గంటల పాటు రివ్యూ చాలా ఓపికగా అధికారులు మంత్రి గారి సమక్షంలో వినడం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ అన్ని కూడా వినడం జరిగింది. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది ప్రజలకి అని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్ వచ్చేటప్పటికి మారిపోయింది అంతా. సో అది తప్పులు జరిగాయి అనేటువంటిది మాస్టర్ ప్లాన్ అనేది అయింది. మీకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. దాంట్లో ఇయర్ మార్క్ చేస్తారు, ఏ రోడ్ ఎట్లా వస్తుంది, ఏ రోడ్స్ ఎన్ని వస్తాయి. అభ్యంతరాలు అన్ని అయిన తర్వాత ఫైనల్ మాకు ఉన్నది మాస్టర్ ప్లాన్ డైరెక్ట్ గా ఇప్పుడు ఈచ్ రోడ్డు గురించి డిస్కస్ చేస్తే కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 30 మీటర్లు చేసేస్తే సరిపోద్దని నా రిక్వెస్ట్ సార్. ఎక్కడవుతుంది సార్? రాఘవేంద్ర టెంపుల్ దగ్గర నుంచి కానీ సిరిపురం రోడ్డు అయ్యే పనే సార్. పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నట్టు ఈ మాస్టర్ ప్లాన్ రూపొంది. అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 45 మీటర్లు పెట్టారు సార్. సంపత్ వినాయకుడు టెంపుల్ రోడ్డు 45 మీటర్లు అసలు సాధ్యమా? పబ్లిక్ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా సిరిపురం జంక్షన్ నుంచి సంపెడతం వల్ల ఉపయోగం ఉందా సార్? ఏమీ ఉపయోగం లేదు. పైగా ఆ 45 మీటర్లు పెట్టిన దగ్గర మాస్టర్ ప్లాన్ లో 45 మీటర్లు ఉందని చెప్పి ఆ 45 మీటర్లు అవుతుంది సార్. ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి, సర్క్యూటర్స్ ఉన్నాయి, అక్కడ హౌసెస్ 45 అంటే పెట్టాలి, లేకపోతే 30